ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात्कार परब्रह्म तस्मै श्री गुरुवे नमः लोकमाता పార్వతీ పరమేశ్వర వీరభద్ర భద్రకాళి మాత నమో నమో జై సీతారాం హరి ఏమన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటి తెలుసుకోవాలా, ఏ పార్టీ నాయకులైనా కూడా ఒకటే తెలుసుకోవాలా, మనకి ఆదర్శం అంటే శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుల్లో స్నేహితుడిని చూసిన, శ్రీరామచంద్రుల్లో ఒక గురువు శిష్యుని ఎట్లా చూసుకుంటాడు, శ్రీరామచంద్రుడు తండ్రిలంటే ఎట్లా గౌరవిస్తాడు, శ్రీరామచంద్రుడు భార్యను ఎట్లా గౌరవిస్తాడు, ప్రభువు అంటే శ్రీరాముడే. అటువంటి యుగ పురుషుడు శ్రీరాముడు. ఆ శ్రీరామునితో పోలుస్తారు శ్రీరామరాజ్యం జగన్ని. తప్పునా మీరు అంత కరెక్ట్ చేసింటే ఈరోజు ఒక్క అవకాశం వచ్చి ప్రజల్లో ప్రతి ఒక్క విషయం మీద పోరాడి, హోదా గురించి అయితేనేమి, డిఎస్సి పరీక్షలు అయితేనేమి, డిఎస్సి ఎగ్జామ్ టీచర్ పోస్టులు అయితేనేమి, పిఆర్సీ ఉద్యోగుల గురించి అయితేనేమి, మద్యపాన నిషేధం గురించి అయితేనేమి, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ ధరలు, ఇవేళ రాజధాని గురించి ఆయన ఏం కడతారు, రాజధాని ఇద్దరు 3 ఏళ్ళ అతిగతి లేదు, నేను వచ్చి కట్టిస్తాను చూడు ఎట్లా రాజధాని విషయం గురించి మాట్లాడిన జగన్ గారు. తర్వాత వివేకానంద కేసుని సిబిఐకి అప్పగించాలని చెప్పి తను వచ్చిన తర్వాత మళ్ళీ సిబిఐ నుంచి రిటర్న్ తీసుకొని ఏ విధంగా ఇప్పుడు వరకు కాపాడుకుంటున్నాడో తన ఇంక వాళ్ళని బంధువుల్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇవన్నీ ఆటలు సాగున్నానా. వీరభద్రుడు వచ్చినాడు, వీరభద్ర వీరభోగ వసంత రాలై దృష్ట శిక్ష ఎట్లా చేస్తాడో చూపిస్తాడు మన ఆయన. ఎవరెవరు చేసిన కర్మలు ఎవరిని వదులువు, ఎవరు చేసిన దాంట్లో వాళ్ళే పడతారు. ఇప్పుడు అన్నీ పనిష్మెంట్లు ఉంటానన్న. మీరు ఇంకా తొందరలోనే అన్నీ తిరిగిచ్చేస్తాడు మన ఆయన వీరభద్రుడు. ఇప్పుడు ఉండేది వీరభద్రుడు ఎందుకు మీకు ఇన్ని ఎదురులు అయిపోతున్నాయి, ఎందుకు మీరు అనుకున్నవన్నీ ఎదురు తిరుగుతున్నాయి. ఒక గులికరాయిని వేస్తే అది మీరు ఆడిన నాటకం ప్రజలకి ఎప్పుడో తెలుసు. ఇంకా దాన్ని సింపతి పెంచుకునే దానికోసం అన్ని వ్యవస్థలు వాడుకొని పోలీస్ శాఖని కానీ, రెవెన్యూ శాఖని కానీ, ఇంకా న్యాయ వ్యవస్థలను ఎట్లా వాడుకుంటున్నాం మనం చూస్తున్నాము. అనవసరంగా ఆ పిల్లోడిని ఒక మైనర్ బాల్ని మైనార్టీని చేసి ఇప్పుడు కేసు పెట్టి రిమాండ్కి పంపించిన అన్ని పనిష్మెంట్ తప్పు. ఇంతకుముందు కోటికత్ సీన్ విషయంలో అర్థమైంది మనకి. మళ్ళీ ఇప్పుడు సింపతి కోసం మళ్ళీ ఇట్లా మీరు నాయకుడైందే రాజశేఖర రెడ్డి గారి మరణంతో, రాజశేఖర రెడ్డి గారి రక్తంతోన నాయకుడయ్యారు. వైఎస్ వివేకానంద రక్తంతో ముఖ్యమంత్రి అయినారు. ఇప్పుడు మళ్ళీ ఆ సింపతి కోసం మళ్ళీ ఇట్లా వాడుకోవడం చాలా దుర్మార్గం. ఈ సెంటిమెంట్ పనిచేయవు. నా చెల్లి, నా అక్క, మా ఎస్సీ బీసీ ఓసీ అన్ని కులాలను చెప్తావే. ఈరోజు అందరు నువ్వు 10 వచ్చే తలకాలు ఏ విధంగా ప్రవర్తించినావు 5 ఏళ్ళు చూసినారు. మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చి అందరికి ప్రేమతో బస్ యాత్రలు చేసుకుంటే నువ్వు ఇట్లా చూపించే ప్రేమ ఇట్లా కపట ప్రేమ అనేది నువ్వు 5 ఏళ్ళు మళ్ళీ ప్రజలు గుర్తు రాలేదా? ప్రజల దగ్గర వచ్చడానికి కూడా మీటింగ్లు పెడితే పదరాల చాటున ఎంత రక్షణ కోసం ఎన్ని చెట్లు నరికిచ్చినావు. 10 కిలోమీటర్లు ఉంటే కూడా హెలికాప్టర్లతో దాదాపు నెలకు 2 కోట్లు పెట్టాలా హెలికాప్టర్కి అద్దె. ఆ డబ్బులు ప్రజల డబ్బులు. నువ్వేమో రూపాయి జీతం తీసుకుంటావు, మళ్ళీ అన్ని డబ్బులు ఖర్చు చేపిస్తావే. లాస్ట్కి నీ కూతురు చూసుకోవడానికి 10 కోట్లు దాదాపు లండన్లో 10 రోజులు ఉండొచ్చి అప్పుడు ఎంత ఖర్చు పెట్టారు. ఇవన్నీ మనకి డబ్బులు అంటే మంచినీళ్ళు ప్రాయంలో తాగేస్తున్నారు అన్న. ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది? దాదాపు 3.5 లక్షల కోట్లు చంద్రబాబు హయాంలో ఉంటే మీరు 11 లక్షల కోట్లు దాటిచ్చినారు. మళ్ళీ ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? మనకి యాక్చువల్గా మన బడ్జెట్ 2 లక్షల కోట్లు సంవత్సరానికి పైన ఉంది. 2 లక్షల కోట్లు అయినా 5 ఏళ్ళకి 10 లక్షల కోట్లు అవుతుంది. మళ్ళీ చంద్రబాబుది 3.5 తీసినా ఇంకా 7.5 కోట్లు అయినా మొత్తము దాదాపు 17-18 లక్షల కోట్లు. మళ్ళీ మనం ఎంత ఖర్చు పెట్టినాం? సంక్షేమాలకు 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఇంకా అంత డబ్బు ఉద్యోగస్తులకి ఎంత ఇచ్చినా ఎంత మిగులుతుంది. ఇవన్నీ మనకి చెప్పేది ఉంటుందన్న. డబ్బు అంటే ఎక్కడ పోదు. మన ఆయన శివుడిని కాదని ఎక్కడికి మనం దాబెట్టలేము. శివుడి భూమిలోనే శివుడి దగ్గర నాటకాలు పనిచేయవు. ఇది వీరభద్రుడు అన్నీ చూసి ఇప్పుడు మన ఆటలు సాగువు. అన్నీ తీసి మనకి అద్దంలో చూపిస్తున్నాడు భగవంతుడు. ప్రజలకు కూడా జ్ఞానోదయం కావాలా, నీ జీవితం ఆదర్శం కావాలా. 5 ఏళ్ళలో ఒక నాయకుని ఎన్నుకున్నప్పుడు ఎంత అనాలోచిత నిర్ణయం తీసుకుంటే పనిష్మెంట్ ఇది. ఈరోజు సరైన నాయకుని ఎన్నుకుంటే అమరావతి 50% పైన సాగిపోతుండే, పోలవరం కంప్లీట్ అవుతుండే, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నుంచి ఏదో ఒక లాలచిపడి ఏదో విధంగా చేసుకుంటూ పోతుండ్రి వాళ్ళు స్నేహబంధం చేసుకొని. ఇవన్నీ వదిలేసి నీకు ఎంపీ సీట్లు ఇస్తే నేను అన్నీ సాధిస్తానని చెప్తే ఇస్తే మీరు పోయి వాళ్ళకి పాదాబంధనం చేసినారు. మీ సీట్లు మీది ఎంతో వ్యక్తిగత కక్షలకు, వ్యక్తిగత విషయాల కోసం, మీ బెయిల్ విషయంలో అయితేనేమి, మీ ఆస్తి ఈడీ చట్టంలో 43,000 కోట్లు ఎంతో ఉంది. అది 43,000 కోట్లు. తర్వాత ఈ ఎఫ్ఐఆర్లు నమోదైన కేసులు వాయిదాలు తిరుగుకున్న దాదాపు 3,000 పైన వాయిదాలు వచ్చిన హాజరు కాలే. 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నారు. మళ్ళీ వివేకానంద కేసు, ఈ విధంగా రకరకాలుగా ఇప్పుడు మళ్ళీ లిక్కర్ స్కాము,
ల్యాండ్ మాఫియాలు, తర్వాత ఇసుక దందా ఇవన్నీ దండుకున్నానన్న. ఏం అవసరంలే. మా నాయన వీరభద్రుడు ఒక్కొక్క పనిష్మెంట్ ఇస్తున్నాడు నాన్న. గతంలో రాజకీయ నాయకులు ఎవరేమి అతిథులు కాదు, అందరికీ పనిష్మెంట్ ఇచ్చుకుంటే వచ్చినాడు. ఈరోజు మళ్ళీ భారీ పనిష్మెంట్ ఉంటుందన్న వీరభద్రుని చేతిలో. ప్రజలు జ్ఞానవంతులు అవుతారో, వాళ్ళు చైతన్యవంతులు అవుతారో తర్వాత మాట. కానీ మా నాయన చేసే పని మా నాయన చేస్తుంటాడు. శివుడి ఆగ్రహం చీమైన కుట్టదు. పోయినసారి నువ్వు గెలాలన్నా శివుడే కారణం. ఇప్పుడు నువ్వు ఓడిపోయి మళ్ళా ఎక్కడికి నిన్ను పనిష్మెంట్ ఇప్పిస్తాడు కూడా శివుడే కారణం అవుతుంది. ఎందుకంటే మనకు అవకాశం ఇస్తాడు, వరం ఇస్తాడు. మార్చుకునింటే మీ జీవితం వెలిగిపోతుండు. మీరు దాన్ని ఇంకో దారిలో పోయి ఇది చేస్తున్నారు కాబట్టి మీకు కాలమే సమాధానం చెప్తుందన్న. ఎందుకంటే మనం శ్రీరాముతో పోల్చుకోకూడదు. ఇంకేమో రోజమ్మ అంటుంది సంక్షేమ సామ్రాట్ అంట. సంక్షేమ సామ్రాట్ అంటే ఏమన్నా తపస్సు చేసి ఇస్తున్నాడమ్మా జగన్ గారు? ఏమన్నా సంవత్సరాల తరబడి తపస్సులు చేసుకుని వరాలు పొంది మాకు ఇస్తున్నారు. మా మీద ట్యాక్స్లు వేసి కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు, రకరకాల నిత్యావసర వస్తువుల మీద లాస్ట్కి పిల్లలు తినే చాక్లెట్, జాన్సన్ సోప్ నుంచి స్టార్ట్ అయితే మన పెద్ద ముసలి వరకు వాడే ప్రతి ఒక్క వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అన్ని వస్తువుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీలు వేసి పన్నులు వసూలు చేసి ఈ విధంగా మన మీద రుద్దుతున్నారు. మనం ఇచ్చిన డబ్బులతో మనకే ఇచ్చి సంక్షేమ సామ్రాట్లు అనిపించుకుంటారు. ఎవరైనా కష్టపడి మన డబ్బు మనం పంచాలి. మన ఆస్తులు పంచిస్తే అప్పుడు మెచ్చుకుంటారు. మన దగ్గర వసూలు చేసి మనకే పంచి వీళ్ళు గొప్పలు అయ్యి అడ్వర్టైజ్మెంట్ రూపంలో కోట్లు ఖర్చు పెట్టి ఈ విధంగా సాగిపోతున్నారు. పబ్లిసిటీ పిచ్చితోన పెయింటింగు, స్టిక్కర్లు, సిద్ధం సభలు, సిద్ధం స్టిక్కర్లు, ఇవన్నీ ఎట్లా శ్మశానంలో బురుగులు ఏరుకునే వాళ్ళంటే లాస్ట్కి ఆ నిరోధులకు కూడా సిద్ధం అనే పెట్టేసినారమ్మ. ఇది మన పరిస్థితి. రాజకీయాల గురించి మాట్లాడితే ఏదో తక్కువ మాట్లాడితే అంత మంచిది, కానీ మాకు ధర్మం గురించి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు మా నాన్న వీరభద్రుడు గుళ్ళో వాక్యాలు ఇప్పిస్తాడు. ఎందుకంటే ఇంకా ప్రజలను మోసం చేసుకుంటా, ఇంకా మాయ చేసుకుంటా, మళ్ళా మండదా చెల్లి అంటే మళ్ళా ప్రజలు కూడా మండదన్నా నువ్వు అమరావతి కట్టిస్తానని అమరావతి కట్టలే, ప్రత్యేక హోదా తెస్తానంటే తేలే, పోలవరం పూర్తి చేస్తానంటే చేయలే, పిఆర్సీ ఇస్తానంటే ఈలే, డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానంటే ఈలే, మళ్ళా మద్యపాన నిషేధం నిషేధించిపెట్టి దాదాపు 25 ఏళ్ళ వరకు కార్పొరేషన్లో ఒత్తిపెట్టినావు. తాగుబోతుల వాళ్ళందరినీ వాళ్ళు సొంతంగా లిక్కర్లు అవన్నీ తయారు చేసి 60 రూపాయలు బాటిల్ ఉండేదాన్ని 200 చేసినావు. ఆర్థికంగా వాళ్ళు నష్టపరిచి ఇంకా ఇబ్బందులు పెట్టి మన శరీరాలు కూడా కల్తీ మద్యంతో వాళ్ళు చాలా శరీరం ఆరోగ్యాలు చెడిపోయినాయి. ఇవన్నీ ఉండాలన్న. ఇప్పుడు మండదానైనా ప్రజలకు మళ్ళా మండదా అక్క, మండదా చెల్లి అన్నప్పుడు మళ్ళీ మన ప్రజలు కూడా చెప్తారు. ఇంకా భగవంతునికి అయితే పైన భగవంతుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, మీరే నాకు రక్ష అన్నప్పుడు భగవంతుడు ఎందుకు మోసుకుంటాను? ఇట్లా చేయమంటున్నాను. మా నాయన వీరభద్రుడు ధర్మం పట్టుకున్న పట్టుకుంటాడు, నా ధర్మం పట్టుకుంటే నాశనం చేస్తాడు. ప్రజలు అంటావా శ్రీకృష్ణ పరమాత్మలు ఎందుకు అవుతారని అంత జ్ఞానవంతులు ఏంటి? ఇప్పటికి నేను ఎప్పుడో సాగనమ్ముతుంది. కానీ వాళ్ళు ఇంకా గొర్రెల మాదిరిగా ఇంకా అమాయకులు ఉన్నారు. కాబట్టి ఇంకా వస్తారని మాయలో ఉండేవాళ్ళు కొంతమంది. ఆ దేవుడు ఏం చేస్తాడని కొంతమంది ఇట్లా ఉంటారు నాన్న. కానీ అంతిమంగా ఆ శివుడు ఆజ్ఞ లేదు ఏది జరగదు. శివుడు ఆజ్ఞతలోనే విజయం అన్నా పరాజయం అన్నా ఆయన చేతిలోనే ఉంటుంది. మనల్ని నాశనం చేయాలన్నా, వెలిగించాలన్నా, మనల్కి ఏ విధంగా పనిష్మెంట్ ఇచ్చేదంతా శివుడే. మన శివుడి నీడలో ఉండాము. ఆ శివపార్వతుల కనసన్నల్లోనే మన జీవితాలు ఉంటాయన్న. మనం ఒక బానిసలు, మనం ఒక ఖైదీల మాదిరి, ఈ భూప్రపంచం అంతా ఖైదీ మాదిరి ఉండే మన కాపలాదాడు ఆ శివుడు. మనం ఏం చేసినా అన్ని చూస్తున్నాం అనుకుంటే మన కర్మపడి ఎంతవరకు చూసి అందరికి కాలకర్మంలో కలిపేస్తాను. మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, చెడు ఉంటే తిరిగి ఇచ్చేస్తాడు వెంటనే వడ్డీతో సహా. ఇది నాన్న. జయ వీరభద్రుని సార్ నమో నమ.